కడప వెళ్దాం. కడపలో మాజీ సీఎం చంద్రబాబు సతీమణి భువనేశ్వరి పర్యటన చేస్తున్నారు. సో, ఈ నేపథ్యంలోనే చంద్రబాబు స్కిల్ డెవలప్‌మెంట్ అక్రమ అరెస్ట్‌లో భాగంగా అక్కడ గుండెపోటుకు రెడ్డెమ్మ అనే మహిళ గురైనట్లు తెలుస్తోంది. సో, ఆ కుటుంబాన్ని పరామర్శించి ఖచ్చితంగా ఆమెకు అండగా ఉంటాం కుటుంబానికి అన్నట్టు భువనేశ్వరి ధైర్యం చెప్పినట్లు తెలుస్తోంది. సో, ఇదే కాకుండా 3 రోజుల పాటు కడప జిల్లాలోనే పర్యటిస్తున్నట్లు కూడా తెలుస్తోంది. దీని మీద పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి యూసఫ్ లైవ్‌లో అందుబాటులో ఉన్నారు. యూసఫ్, చెప్పండి, భువనేశ్వరి పర్యటన ఏ విధంగా సాగుతుంది? వరుణ్, ఇవాళ కడప జిల్లాలో చంద్రబాబు సతీమణి భువనేశ్వరి ఓదార్పు యాత్ర అయితే కొనసాగిస్తా ఉన్నారు. ఇప్పటికే ఆమె గతంలో చంద్రబాబు అరెస్ట్ జరిగినటువంటి నేపథ్యంలో ఆమె ప్రకటన చేశారు. పూర్తి స్థాయిలో ఎవరైతే తన భర్త కోసం ఈ విషయాన్ని తెలుసుకొని అరెస్టును జీర్ణించుకోలేక మరణించారో వారందరి కుటుంబాలను కూడా పరామర్శిస్తాను. టీడీపీ తరపున తాను ప్రతి ఒక్క కుటుంబాన్ని వెళ్లి కలుస్తాను. వారికి పార్టీ తరపున అండదండలుగా నిలుస్తాము. ఆర్థిక సహాయంతో పాటు పార్టీ చేయవలసినటువంటి ప్రతి ఒక్క కార్యక్రమానికి కూడా వారిని తాము ఆదుకుంటామని చెప్పేసి ప్రకటన చేసినటువంటి నేపథ్యం. చాలా కాలంగా పలు ప్రతిపక్షాలు కూడా వారిని విమర్శిస్తూ వస్తా ఉన్నాయి. ఏది మీరు వాగ్దానం చేశారు, ఇప్పటి వరకు ఎక్కడ తిరగలేదని చెప్పేసి ఒక విమర్శను గుప్పించినటువంటి నేపథ్యంలో నారా భువనేశ్వరి ఇవాళ రేణిగుంట విమానాశ్రయం నుండి తిరుపతి నుండి నేరుగా ఉమ్, రాయచోటి ప్రాంతానికి చేరుకున్నారు. రాయచోటిలోని గాలివీడు మండలానికి సంబంధించిన గ్రామంలో ఆ రెడ్డమ్మ అనేటువంటి ఓ మహిళ మృతి చెందింది. ఆమె ఇంటికి వెళ్లి ఆమె చిత్రపటానికి నివాళులు అర్పించారు. అక్కడ నుండి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆర్థికంగా కూడా కింద భరోసా కల్పించారు. వారి కుటుంబంలో తమ ప్రభుత్వం వస్తే ఒకరికి ఉద్యోగాన్ని కూడా ఇప్పిస్తామని చెప్పేసి హామీ ఇచ్చినటువంటి నేపథ్యం. ఇదే నేపథ్యంలో కడప జిల్లాలో 3 రోజుల పాటు కూడా ఈమె పర్యటన కొనసాగబోతా ఉంది. నారా భువనేశ్వరి రేపు నేరుగా పూర్వమిల్లకు వెళ్లనున్నారు. పూర్వమిల్లలో కూడా 2 వ్యక్తులు గుండెపోటుకు గురై చనిపోయి ఉన్నారు. వారి కుటుంబాలను కూడా పరామర్శిస్తారు. అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు అన్ని ఏర్పాట్లు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితుల్లో అక్కడ ఏదైతే కార్యక్రమాన్ని ముగించుకుంటారో టీడీపీ శ్రేణులతో సమావేశం కూడా నిర్వహిస్తారు. రానున్న రోజుల్లో పార్టీకి ఏ విధంగా సహాయ సహకారాలుగా వెన్నదన్నుగా నిలవాలన్నటువంటి అంశం పైన చర్చించనున్నారు. అక్కడ నుండి నేరుగా బద్వేల్ ప్రాంతానికి వెళ్ళనున్నారు. అక్కడ కూడా ఎవరైతే మృతి చెందారో చంద్రబాబు అరెస్ట్ సమయంలో వారి కుటుంబాలను కూడా పరామర్శించనున్నారు. ఓవరాల్ గా చూసినట్లయితే ఎన్నికల సమయంలో ఈమె కూడా ఓవైపు ప్రచార పర్వాన్ని కొనసాగిస్తూ ఉన్నట్లు కనిపిస్తా ఉంది. టీడీపీకి రానున్న రోజుల్లో ప్రజలందరూ కూడా అండగా నిలబడాలి. తమ పార్టీ కోసం ఎవరైతే ప్రాణాలు కోల్పోయారో వారికి తమ కుటుంబం కూడా అండగా ఉంటుంది. ఎప్పుడు కూడా కుటుంబ సభ్యుల్లాగానే భవిస్తుంది అని చెప్పేసి ప్రజల్లో ఓ ఫీలింగ్ ను తీసుకువెళ్లేందుకు ఈ పర్యటన అయితే వారికి ప్లస్ పాయింట్ గా పనికొచ్చేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. వరుణ్, అంటే 3 రోజుల కడప జిల్లాలో పర్యటన నేపథ్యంలో ఒక మాజీ సీఎం భార్యగా సతీమణిగా భువనేశ్వరి అక్కడున్న కడప ప్రజలకు ఎలాంటి హామీలు ఇవ్వబోతున్నారు ఎన్నికల పర్యటన నేపథ్యంలో? పూర్తిగా భువనేశ్వరిని మనం ఒకసారి చూసినట్లయితే విజువల్స్ లో గమనించవచ్చు. ఆమె పూర్తి యాక్టివ్ గా తన రోల్ ను పోషిస్తా ఉంది. ఎప్పుడు లేని విధంగా ఎప్పుడు కూడా భువనేశ్వరి జిల్లాల పర్యటన చాలా రేర్ గానే కొనసాగింది. తన చంద్రబాబు 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కావచ్చు, 5 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కావచ్చు, ఎప్పుడు కూడా ఆమె నేరుగా ప్రజలతో ఇంటరాక్ట్ అయ్యేటువంటి వ్యవహారం అయితే చాలా తక్కువ. ఇటువంటి నేపథ్యంలో ఎప్పుడైతే చంద్రబాబును అరెస్ట్ చేసి కుంగదీయాలా అని చెప్పేసి ఓ వ్యవహారం నడిచిందో ఆ మూమెంట్ లో పూర్తి స్థాయిలో కుటుంబ సభ్యులందరూ కూడా రోడ్డు మీదకి వచ్చారు. లోకేష్ తో పాటు భువనేశ్వరి వాళ్ళ కోడలు బ్రాహ్మణి ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా రోడ్డుపైకి వచ్చారు. తాము అంతా కూడా ప్రజల్లో ఉంటాము, చంద్రబాబుకు వెన్నుదన్నుగా నిలుస్తాము, అదే విధంగా రాష్ట్ర ప్రజలకు కూడా ఒక భరోసాను కల్పిస్తాము, ధైర్యం ఇచ్చేందుకు తామంతా కూడా ఇకపై మీతోనే కలిసి ఉంటాము అని చెప్పేసి భరోసాను ఆ రోజు కల్పించారు. ఆ పరంపరను కొనసాగిస్తా ఉన్నారు. భువనేశ్వరి కూడా పూర్తిగా అందరితో మమేకమై ఆమె ఇవ్వాల్సినటువంటి హామీలు పార్టీ పరంగా ఏమైతే చేయదలుచుకున్నారో అవన్నీ కూడా ప్రజలకు వివరిస్తా ఉన్నారు. మరోపక్క శృతిదేశని నాయకత్వంతో పాటు ఇప్పుడు ఎవరైతే ఎమ్మెల్యే అభ్యర్థులుగా బరిలో ఉన్నారో వారందరూ కూడా ఆమె వద్దకు వెళ్తా ఉన్నారు. ఆమెను ప్రతి ఇంటికి తీసుకువెళ్లి ఆ భరోసాను కల్పించేటువంటి కార్యక్రమంలో మమేకమవుతా ఉన్నారు. రేపు రానున్న రోజుల్లో పార్టీ పరంగా మీరందరూ కూడా తమకు సహకరించండి, అధికారంలోకి వచ్చాక తాము కూడా మీకు సహకరిస్తాము అని చెప్పేసి భరోసా అయితే ఇప్పటికే కల్పించడానికి ఆమె పూర్తి స్థాయి జోష్ లో ఆమె యాత్ర కొనసాగుతా ఉంది. రేపు ఎల్లుండి పూర్వమిల్ల బద్వేల్లో అక్కడ కూడా పూర్తి స్థాయిలో టీడీపీ నాయకులందరినీ కూడా మొగలేజ్ చేస్తా ఉన్నారు. ఈ గుండెపోటుకు గురై మరణించిన వారు ఎవరైతే ఉన్నారో వారి కుటుంబాల వద్దకే పూర్తిగా ప్రజలను అక్కడికి తీసుకువెళ్ళాలి. అక్కడ నుండి ఒక హామీని ఇప్పివ్వాలి. తాము అధికారంలోకి వచ్చాక ఏం చేస్తాము, పార్టీ పరంగా ఏం చేయాలి
మీకు ఏది చేస్తే మేలు కలుగుతుంది అని చెప్పేసి స్థానిక నాయకులను కూడా అడిగి తెలుసుకొని ఉన్నారు